హాయ్ హలో నమస్తే ఆదాబ్. రండి నుంచి మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయిన సంజన ఇప్పుడు స్టేజ్ మీదకి రాబోతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? లేదు సార్, నేను ఎలిమినేట్ అవడానికి అంత బ్యాడ్ గా ఏం చేశాను నాకు అస్సలు అర్థం కావట్లేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ నా కూర్చోరా. నేను 10% చేశాను సో ఇప్పుడు దాకా 90% పెట్టుకున్నావా? అవును సార్. ఓకే ఓకే అర్థమైంది. ఏంటంత ఆనందం? సంజనాన్ని పంపించారనా? అవును అంకుల్. సంజన గారు రియల్లీ మిస్ యూ. ఐ డోంట్ థింక్ సో బర్నీ అన్న. అవునా? బయటికి వెళ్ళిపోవడాల్సి ఓటేసింది నువ్వే కదా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏం చేంజ్ అవసరం లేదా? లేదు అంటే గొంతు పెద్దగుంది కానీ అది గాడ్ గిఫ్ట్. You are really a God gifted child. కొంతమందిని పెద్దగా ట్రీట్ చేస్తుంది, కొంతమందిని చిన్నగా ట్రీట్ చేస్తుంది. ఎప్పుడు ట్రీట్ చేశాను నేను నీకు చిన్నగా బిడ్డ? అవును చెప్పు. చంపేస్తాను వచ్చేసి. ఎంత ముద్దు చేయలేదు నేను నీకు. పిల్లాడిని చంపేస్తారా? చేశారు మరి పూజ చేయాలా? ఆర్తి లేసేసి. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే? మంచి చేస్తారు నా కొడక నువ్వు రే. 4 days నుంచి ఆ ఫియర్లెస్ జాకెట్ వేసుకుని ఇట్లా హ్యాండ్ లేస్తే ఆ వేలికి ఏమైంది? చిన్న ట్రీట్మెంట్ జరిగింది సార్. అన్ని మ్యాటర్స్ లో అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. పదండి. ఇద్దరిలో కప్పు ఒక్కరిది అనుకున్నాము, ఇప్పుడు కప్పు నీదే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సంజన 1 minute. సంజన రుకో జరా. మళ్ళీ హౌస్ లోకి వచ్చే అటువంటి ఒక అవకాశాన్ని బిగ్ బాస్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. డానియల్ చేయాల్సినటువంటి టాస్క్ తను గెలుచుకున్న కెప్టెన్సీని వదిలిపెడితే 25% బ్యాటరీ పెరుగుతుంది. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. డన్ సార్, నేను ఇచ్చేస్తాను సార్. సాక్రిఫైస్ అంటే త్యాగం. శ్రీజ, నీ దగ్గర ఉన్నటువంటి బట్టలు అన్నిట్లో ఒక్క డ్రెస్సే ఉంచుకుని మిగతా అన్ని గివప్ చేయాలి. ఇదేంటైతే? అరే నీ అబ్బా. నో సార్. అది నేను చెయ్యను. రీతు, నీకు ఉన్నటువంటి హెయిర్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్ కట్ చేసుకోవాలి. అమ్మాయి ఏం టార్చర్. ఓకే సార్. ఓకే పవన్, స్టోర్ రూమ్ లోకి వెళ్ళు. ఎంతకాలం ఉంటావో అంతకాలం స్మోకింగ్ సాక్రిఫైస్ చేస్తే ఏం ఈ పనుల్లో కనిపించలేదు. లత్కోర్ హరీష్. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. కొంచెం హ్యూమిలియేటింగ్ వర్డ్ అని నీకు ఎప్పుడు అనిపించలేదా లత్కోర్ అనేది? లేదు. సరే, ఇవాళ నుంచి నేను కూడా లత్కోర్ హరీష్ అని అంట. హౌస్ లో అందరూ కూడా లత్కోర్ హరీష్ అంటారు. సార్ పైకాయ నొట్టు లత్కూరు గడ్లా కనిపించినా కూడా లోపల ఇంటెలిజెంట్ సార్.